వివిధ దేశాలతో పోల్చుకున్నట్లయితే మన ఇండియాలో ఎక్కువగా మోసాలు అలాగే స్కాములు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మనకు మోసాలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే మనకు సాధారణంగా మోసం అనేది మనం ఎవరైనా మనల్ని మోసం చేసిన తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేశారని గ్రహించడం జరుగుతుంది. అంటే మోసం జరిగిపోయిన తర్వాత మనం ఆ మోసాన్ని గ్రహించినప్పుడు అది మోసంగా మనం పరిగణించడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం మోసపోతున్నామని తెలిసి కూడా మన డబ్బులను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. సో అలాగా ముందస్తుగా మనకు తెలిసినా సరే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మనం మోసపోతూ ఉంటాము. సో అలా మోసపోయే సందర్భాలు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం మొదటిది డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాదు, మనం ఆర్టీఓలో ఏ పని కావాలన్నా సరే మనకు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. సో అలా చేసుకున్నట్లయితే మనకు 200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మనం 200 రూపాయలు పెట్టి ఆన్లైన్ లో చేసుకునే అవకాశం ఉన్నా సరే మనం తొందరగా రావాలని ఆర్టీఓ మీద ఆధారపడుతూ ఉంటాము. అంతేకాకుండా అక్కడ ఆర్టీఓ దగ్గర ఎక్కువ మంది బ్రోకర్లు అయితే ఉంటారు. ఈ బ్రోకర్లను ఆశ్రయించి మనం డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఆర్టీఓకి సంబంధించిన అన్ని పనులను మనం ఈ బ్రోకర్ ద్వారా మాత్రమే చేపించుకుంటాం తప్పితే మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి గానీ లేదంటే ఆన్లైన్ లో గానీ ఆ పని అయితే చేపించుకోము. మనకు ఆర్టీఓలో ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 4000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. కానీ మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని మనం డైరెక్ట్ గా వెళ్ళి టెస్ట్ రైడ్ చేసినట్లయితే మనకు చాలా తక్కువే ఖర్చు అవుతుంది. అయినా సరే మనం బ్రోకర్ కి 4000 రూపాయలు ఇచ్చి ఆ పని అయితే చేపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ ఆర్టీఓ ద్వారా మనం పని చేపించుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. అయితే ఈ మొత్తం బ్రోకర్ తీసుకుంటాడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆర్టీఓలో ఉన్న చాలా మంది అధికారులు అయితే ఈ 4000 రూపాయలను అయితే పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్టీఓ మారినా సరే ఈ బ్రోకర్లకు అలాగే మారి కొత్తగా వచ్చిన ఆర్టీఓకి మధ్య సంబంధం అలాగే ఉంటుంది. ఈ ఆర్టీఓ ద్వారా మనం పనిచేపించే ప్రక్రియలో ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇది చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంకో మోసం మనం చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ బ్రోకర్. ఇది ఏ విధంగా జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా కారు కొన్నాం అనుకోండి, ఆ కారుకు సంబంధించి షోరూమ్ వాళ్ళు మనకు ఇన్సూరెన్స్ కింద 40,000 రూపాయలు అయితే అడుగుతారు. అయితే మనం డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి మనం కనుక్కున్నట్లయితే అది చాలా తక్కువగా ఉంటుంది. అంటే సుమారుగా 27,000 రూపాయలు లేదంటే 30,000 రూపాయలు అయితే పడుతుంది. కానీ మనకు కార్ షోరూమ్ వాడైతే 40,000 రూపాయలు అడుగుతాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కార్ షోరూమ్ వాడి వాటా ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ బ్రోకర్ వాటా కూడా ఇక్కడైతే ఉంటుంది. కానీ మనం ఇది గ్రహించినప్పటికీ మనం ఏం చేస్తామంటే కారు కొన్న మోజులోనైతే మనం ఉంటాము. ఆ మోజులో ఉండి మనం ఎక్కువ డబ్బులు పే చేసి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు తెలిసినా సరే మనం మోసపోతూ ఉంటాము. అయితే మనం కారు కొనేటప్పుడు ఈ మోసాలే కాదు ఇంకా చాలా మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు తెలిసి ఏమైనా ఉన్నట్లయితే కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇకపోతే బ్యాంక్ వాళ్ళు అలాగే ఎల్ఐసి ఏజెంట్లు కలిపి చేసే మోసాలు. ఇన్సూరెన్స్ అనేది మనకు అవసరమే, అలాగే ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం మన హక్కు. ఎల్ఐసి గానీ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ కానీ మనం ఫోన్ చేసి ఎల్ఐసి పాలసీ తీసుకోవాలనుకోండి, మనం అక్కడ బేరమాడి ఎల్ఐసి పాలసీ అయితే తీసుకోవచ్చు. కానీ బ్యాంక్ కి మనం వెళ్ళినట్లయితే ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ అయితే మన దగ్గర నుంచి కట్టించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు చేసేది మోసమని మనం అనలేము. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక పాలసీని మనకు అంటగడుతూ ఉంటారు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మనం ఎస్బీఐ లో ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్ కి సంబంధించి వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే మన దగ్గర నుంచి కట్టించుకుంటూ ఉంటారు. కానీ ఇన్సూరెన్స్ అనేది మనకు అవసరమే. కానీ బ్యాంక్ వాళ్ళు మనకి ఏదో గొప్పగా మనకేదో మేలు చేస్తున్నట్లుగా మన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కట్టాలి అని గట్టిగా వాళ్ళు చెప్పి మన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. అది తక్కువ మొత్తంలో కాదు, ఎక్కువ మొత్తంలోనే మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఎంఎల్ఎం కంపెనీ మోసాలు మనం చూసుకున్నట్లయితే, అయితే ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటారు. అయితే ఇవి మనం చూసుకున్నట్లయితే దీనికి ఉదాహరణగా క్యూనెట్ అని చెప్పుకోవచ్చు. ఎంఎల్ఎం కి సంబంధించి క్యూనెట్ లో మనం జాయిన్ అయినట్లయితే 3 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించవచ్చు అని వాళ్ళైతే మనకు చెప్తూ ఉంటారు. అయితే ఇలా ₹1,00,00,000 సంపాదించాలంటే ముందుగా ₹1,00,000 కట్టాలని వాళ్ళైతే మనకు చెప్తారు. ఒక్కోసారి ఈ సభ్యత్వం మనకు 80,000 రూపాయలకే దొరుకుతుంది. అంటే మనం ఎంత లేట్ చేస్తే వాళ్ళు సభ్యత్వం రేట్ అనేది తగ్గిస్తూ ఉంటారు. ఇంతకు ముందు 1,00,000 అన్న వాళ్ళు తర్వాత 80,000 రూపాయలు అంటారు, తర్వాత దాన్ని 60,000కి తీసుకొస్తూ ఉంటారు. అయితే మనం ఒకసారి సభ్యత్వం
సభ్యత్వం కట్టిన తర్వాత అంటే 60,000 రూపాయలు గానీ 80,000 రూపాయలు గానీ మనం ఒకసారి కట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఇంకా సభ్యులను మీరు చేరిస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా మనం మోసపోయామని అప్పటికే గ్రహిస్తాము. అయినప్పటికీ ఇంకా మరి కొంతమందిని అందులో జాయిన్ చేసి మోసం చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ LML కంపెనీలో ఇంకా మరి కొంతమందిని జాయిన్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం గ్రహించినట్లయితే మనం మోసపోతున్నాము అని తెలిసినా సరే మనం ఈ పనులైతే చేస్తూ ఉంటాము. మరి కొంతమందిని గొర్రెలుగా తయారు చేసి దానిలో జాయిన్ చేస్తూ ఉంటాము. ఇక ఇప్పుడు చెప్పుకున్న విషయం మనం చూసుకున్నట్లయితే మనం ₹1,00,00,000 సంపాదిస్తామనేది పక్కన పెడితే కంపెనీ వాడు ఏం చేస్తాడంటే చివరకు మనం కట్టిన డబ్బులను తీసుకొని ఒకేసారి పరారైపోతూ ఉంటాడు. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే యాంవే కూడా అటువంటి స్థాయిదే. ఇలా యాంవే మాత్రమే కాకుండా ఆర్నెట్, క్యూనెట్ ఇవి కూడా ప్రజలను గొర్రెలను చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని ఒక్కసారిగా కంపెనీ ఎత్తివేయడం జరిగింది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే భూ కబ్జా కేసులు. ఈ భూ కబ్జా కేసులు మనం చూసుకున్నట్లయితే సినిమాలో జరిగేవి మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ సినిమాలో జరిగినట్లుగా జరగవు. సినిమాలో మనం చూసుకున్నట్లయితే అక్కడ రౌడీలు ఉంటారు, అలాగే వాళ్ళ గెడ్డాలు మీసాలు పెంచుకొని రౌడీలు అయితే అక్కడైతే ఉంటారు. కానీ నిత్య జీవితంలో అలా ఉండరు. వీళ్ళు చక్కగా తల పక్కకు దూకొని ఒక నామం అయితే పెట్టుకొని ఇన్షర్ట్ చేసుకొని చాలా క్లాసిక్ గా ఉంటారు. అయితే వీళ్ళకు నకిలీ పత్రాలు అనేది సృష్టించడం చాలా తేలిక. అలాగే ఇది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. అలాగే వీళ్ళ మనుషులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ఉంటారు. అలాగే వాళ్ళ గ్యాంగ్ లో వాళ్ళే ఆ భూమిని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మినట్లు, అలాగే ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అమ్మినట్లు వాళ్ళు పత్రాలు సృష్టిస్తారు. సో ఇది వాళ్ళకు చాలా ఈజీ పని. ఇక అది మన భూమే అని మనం రుజువు చేసుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. అయితే ఇది చాలా సంవత్సరాల కాలం అయితే పడుతుంది ఇలా కోర్టుల చుట్టూ తిరిగి అది మన భూమి అని మనం రుజువు చేసుకోవడానికి. ఇక చివరకు ఈ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి, మేము ఈ కేసుని ఎత్తివేసి మీ భూమి మీకు అప్పచెప్తామని వాళ్ళైతే చెప్తారు. సో కోర్టు బయట ఇటువంటి సెటిల్మెంట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇది హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కువగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఇక స్కూల్ విషయం మనం చూసుకుందాము. స్కూల్లో మన పిల్లవాడిని లేదంటే పిల్లని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏవేవో కారణాలు చెప్తారు, ఏవేవో ఫీజులు అని చెప్పి మన దగ్గర నుంచి వేలలో ఫీజులు అయితే వసూలు చేస్తూ ఉంటారు. ఇది ఇంకో రకమైన మోసం అని మనం చెప్పవచ్చు. మనం నారాయణ చైతన్యలోనే ఇలాగ వసూలు చేస్తారు ఫీజులు అని అనుకుంటూ ఉంటాము. కానీ చాలా రకాల స్కూళ్లలో ఇలాగే చేస్తూ ఉంటారు. అయితే మనం పిల్లని లేదా పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసే ముందే ఏ ఫీజులు ఉంటాయని ముందే తెలుసుకోవడం మంచిది. అయితే వాళ్ళు ముందు చెప్పిన ఫీజులు తప్ప ఏమి మీ దగ్గర నుంచి వసూలు చేయమని ముందే మనం వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ కూడా తీసుకోవడం చాలా ఉత్తమం. ఎక్కువ మొత్తంలో మనం ఎక్కడైతే డబ్బులు కడుతూ ఉంటామో వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి అగ్రిమెంట్లు రాసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవడం ఇప్పటి కాలంలో చాలా మంచిది. ఇక అడ్వకేట్లు. అయితే చాలా మంది అడ్వకేట్లు నిజాయితీగా నీతిగా బతికే వాళ్ళు అయితే ఉన్నారు. అయితే కొంతమంది అడ్వకేట్ల గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక మనం ఏదైనా చిన్న తప్పు చేసి గానీ లేదంటే ఏదైనా తగాదాలో ఇరుక్కున్నా గానీ లేదంటే ఏదైనా సివిల్ కేసులో గానీ మనం ఇరుక్కున్నట్లయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే కోర్టుకు వెళ్లేటప్పుడు మనం ఏదో ఒక లాయర్ని అయితే పెట్టుకుంటాము. అయితే ఆ లాయర్ విషయం మనం చూసుకున్నట్లయితే ఆ లాయర్ గారు మన దగ్గర నుంచి సుమారుగా ఎంతో కొంత ఫీజు అయితే వసూలు చేస్తాడు. సో ఇలా ఫీజు వసూలు చేసిన తర్వాత ఆ కేసుని తొందరగా తేల్చరు. కొన్ని సంవత్సరాల వరకు అయితే ఆ కేసు అయితే అలాగే నడుస్తూ ఉంటుంది. అలాగే లాయర్ గారు కూడా మన దగ్గర నుంచి ప్రతి వాయిదాకి మన దగ్గర నుంచి డబ్బులు అయితే వసూలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మన తరపు ఉన్న లాయరు అలాగే మనకు ప్రతివాది ఉంటాడు కదా, ఆయన తరపు ఉన్న లాయరు ఇద్దరు కూడా ఒకటైపోయి వీళ్ళు ఇద్దరు మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ కేసుని సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే మనం మన ప్రతివాది ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఒక విధంగా మంచి విషయమే అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది లాయర్లు అయితే ఆ కేసును క్లోజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు, ఆ కేసుని పొడిగిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన మోసం అన్నమాట. మన దగ్గర నుంచి మనల్ని మోసం చేసి మనకు కోర్టు విషయాలు ఎక్కువగా తెలియదు కాబట్టి లాయర్లు అయితే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వ కాంట్రాక్టుల విషయం మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీడియా ఫోకస్ అయితే ఉంటుంది. అలాగే చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేయాలంటే లంచాలు ఇచ్చి ఆ పనులు అయితే చేయవలసి ఉంటుంది. టెండర్లు కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని న్యాయబద్ధంగానే ఉంటాయి. ఇక్కడ కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో పనిచేసే అధికారుల ద్వారా పనిచేపించుకోవడానికి కంపల్సరిగా లంచం అయితే ఇస్తూ ఉంటారు. ఆ విషయం ముందే తెలిసినా సరే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ అందిపుచ్చుకుంటారు. అలాగే ప్రభుత్వ అధికారులకైతే లంచం అయితే ఇస్తూ ఉంటారు. ఇక కాంట్రాక్టర్లు ఈ విధంగా లంచాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. చివరికి వాళ్ళ దగ్గర మిగిలేదైతే ఏమి లేదు. సో వాళ్ళకు మిగిలిన దాంట్లో కూడా వాళ్ళు ఇంకా మిగిల్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నాణ్యత లేని రోడ్లు అయితే వేస్తూ ఉంటారు. పల్లెటూరులో ఉండే
రోడ్ల కాంట్రాక్టులు, అలాగే కాలువ తవ్వే కాంట్రాక్టులు, ఇక బడులు, స్కూళ్లు, ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టే కాంట్రాక్టులు ఈ విధంగానే పొందినవే. ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే నష్టపోయేది న్యాయంగా పని చేయాలి అనుకున్న కాంట్రాక్టర్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఇక్కడ మనం కూడా ఏం చేసేది లేదు, నష్టపోతున్నాం అని తెలిసి కూడా ఆ కాంట్రాక్ట్ ని అందిపుచ్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. ఇక వెబ్సైట్ క్లోనింగ్ అనమాట. అయితే మనకు బుక్ మై షో, అలాగే మేక్ మై ట్రిప్ అనే వెబ్సైట్లు అయితే ఉన్నాయి కదా. సో ఈ వెబ్సైట్లలో మనం చూసుకున్నట్లయితే సేమ్ అటువంటి వెబ్సైట్లు అయితే సృష్టిస్తూ ఉంటారు. అయితే చిన్నగా ఆ విధమైనటువంటి వెబ్సైట్ లో డొమైన్ లో అయితే మార్పు అయితే ఉంటుంది. సో మనం అది గ్రహించలేము. అది గ్రహించలేకుండా ఫేక్ వెబ్సైట్ల ద్వారా మనం అయితే టికెట్లు అయితే బుక్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఆ వెబ్సైట్లలో మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒరిజినల్ వెబ్సైట్లలో మాదిరిగానే వాళ్ళు SMS లు కూడా పంపిస్తూ ఉంటారు. తీరా సినిమా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సినిమా హాల్లోకి వెళ్లి చూసినట్లయితే అక్కడ మనం బుక్ చేసుకున్న సీట్లలో ఇంకొకటి కూర్చొని పాప్కార్న్ తింటూ ఉంటాడు. ఇక మరొకటి చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ దొంగలు. ఇక స్టాక్ మార్కెట్ విషయం మనం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి స్టాక్స్ ని కొనడం, అమ్మడం చేయడానికి కొంతమందికి తీరికైతే ఉండరు. ఇలా తీరిక లేని వారికి కొంతమంది ఫోన్ చేసి పలానా స్టాక్ పెరుగుతుంది, పలానా స్టాక్ తగ్గుతుంది అని చెప్పి మనకు ముందుగానే చెప్పి ఆ స్టాక్ ని కొనిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి కొన్ని సందర్భంలో వాళ్ళు చెప్పిన స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో మనకు లాభాలు అయితే వస్తూ ఉంటాయి. ఇలా లాభాలు మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ లాభాల్లో ఒక 10% గానీ 20% గానీ వాటైతే వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాన్ని మనం ఫోన్ పే ద్వారా, జీపే ద్వారా గానీ వాళ్ళకు పే చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి మోసం అయితే జరగదు. సో ఇది న్యాయబద్ధంగానే జరుగుతుంది. కానీ ఇంకొకటి ఉంది, అదేమిటంటే మన ట్రేడింగ్ అకౌంట్ ను మ్యానిపులేట్ చేసి ఎటువంటి కదలిక లేని ఆప్షన్లు కొనడం కోసం వాడుకుంటూ ఉంటారు. ఎలా అంటే ఎవరు కొనని, అలాగే ఎవరు అమ్మని ఆప్షన్లను ఒకేసారి ఒకే ఖాతాలో అమ్మడం, మరో ఖాతాలో కొనడం చేస్తూ ఉంటారు. అలా చేసి ఒకే సమయంలో ఆప్షన్ ఖరీదుని పెంచడం, అలాగే తగ్గడం చేస్తూ ఉంటారు. ఇది నేరం. ఇది గనక RBI వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఎవరి ఖాతా నుంచి అయితే ఆప్షన్లు పెంచడం, తగ్గించడం చేశారో వాళ్ళ పైన కేసు అయితే నమోదు చేస్తారు. అందుకే బ్రోకర్లు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ సొంత ఖాతాలో కాకుండా వేర్వేరు ఖాతాల్లోనైతే ఇటువంటి ఆప్షన్లు కొనడం, అలాగే అమ్మడం చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనకు ముందే తెలిసినా సరే మనం ఏం చేయలేని పరిస్థితి. ఇక బ్యాంక్ వాళ్ళ మనకు ఫోన్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు కాజేసే వారిని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ నేను చెప్పినవి కొన్ని మోసాలు మాత్రమే. ఇంకా చాలా మందికి తెలియనివి చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. కొంతమంది అయితే అవి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ విధంగానైతే మనకు నిత్య జీవితంలో ఈ విధంగానైతే మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.